సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రానున్న మూవీ కోసం సినీ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది ఈ సినిమా. దీంతో SSMB 29 ప్రాజెక్టుకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అదే సమయంలో మేకర్స్ నుంచి ఒక్క అప్డేట్ అయినా వస్తుందా అని ఫ్యాన్స్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ RRR ఈ రేంజ్ లో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయో తెలిసిందే. ఈ రెండు సినిమాలను ఓవర్టేక్ చేస్తూ తన రికార్డులను తానే అధిగమించే భారీ స్కెచ్ వేసుకొని మహేష్ బాబుని హీరోగా SSMB 29 అనే ప్రాజెక్టుతో ముందుకొస్తున్నాడు జక్కన్న. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు మూవీ లవర్స్ లో జోష్ను నింపుతుంది. గ్లోబల్ అడ్వెంచరస్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం 1000 కోట్ల బడ్జెట్తో రాబోతుంది. 2 పార్ట్స్గా తెరకెక్కించనున్నారు. భారత్ అత్యంత ఖరీదైన సినిమాగా కూడా నిలవబోతుంది. జక్కన మహేష్ బాబుతో ఎలాంటి సినిమాను ప్లాన్ చేస్తున్నాడో చెప్పేందుకు ఈ ఒక్క అప్డేట్ చాలు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే మేక్ ఓవర్ అయ్యారు. లాంగ్ హెయిర్, గడ్డం, పోనీటెయిల్ లుక్లో కనిపిస్తుండగా ఈ ఫోటోలు సినిమాపై సూపర్ హైప్ను క్రియేట్ చేస్తున్నాయి. గ్లోబల్ అడ్వెంచరస్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం 1000 కోట్ల బడ్జెట్తో రాబోతుంది. 2 పార్ట్స్గా తెరకెక్కించబోతున్నారంట. భారత్లోనే ఇది ఒక ఖరీదైన సినిమాగా నిలవబోతుంది. జక్కన్న మహేష్ బాబుతో ఎలాంటి సినిమాను ప్లాన్ చేసుంటాడో చెప్పేందుకు ఈ ఒక్క అప్డేట్ చాలంటున్నారు అభిమానులు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే తనని తాను మేకోవర్ చేసుకున్నారు. లాంగ్ హెయిర్లో, గడ్డం, పోనీటెయిల్ లుక్లో కనిపిస్తుండగా ఈ ఫోటోలు సినిమాపై సూపర్ హైప్ను క్రియేట్ చేస్తున్నాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచర్ ప్రాజెక్టుగా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై KL నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.